భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 23 తేదీ వరకు సాగనున్నాయి. ఈ అధ్యయనోత్సవాలలో భాగంగా స్వామివారు రోజుకొక అవతారం చొప్పున 9 రోజుల పాటు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా 8వ రోజు స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా బలరామ అవతారంలో ఉన్న స్వామివారికి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారు ఆలయం నుండి మేళతాళాలు భక్తుల కోలాటాల నడుమ బయలుదేరిన మిథుల స్టేడియంకు చేరుకున్నారు. అనంతరం భక్తుల దర్శనార్థం అర్చకులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని వేచింపచేశారు. ఈ బలరామ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బలరాముడు ఈ బలరాముడి వద్దనే గదాయుద్ధాన్ని దుర్యోధనుడు కానీ భీముడు కానీ అభ్యసించాడనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తున్నది. అటువంటి అవతారంలో నేడు మన రామచంద్ర స్వామి దర్శనింపజేస్తూ ఉన్నారు. ఆవిడ పతివ్రత అయిందా, నేను కాలేకపోయానా, మీకే కనుక పుష్టి అనివ్వండి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళకపోతే అలాగే అటువంటి పతివ్రతలు మనకు ఉన్నారని లేకపోలేదు. పతివ్రతలు ఉన్నారు కాబట్టి ఇంకా కరోనా పూర్తిగా వచ్చి అర్థమైపోలేదు. అది ఉంది ఇది ఉంది. చేత పరమాత్మ